ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీట్ల సర్దుబాటు కొంత సంక్లిష్టంగా మారింది. తమకే టికెట్ దక్కుతుందని కొందరు ధీమాగా ఉండగా మరికొందరు సీటుపై హామీతో పార్టీలోకి వస్తున్నారు. ఫలితంగా ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి రాదోనని లోలోపల మదన పడుతున్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపు మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలో ఎన్నికలు జరగనుండగా జిల్లాలో ఊహించని రీతిలో రాజకీయాలు మారుతున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న కోట్ల కుటుంబం తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు ఇప్పటికే రాజీనామా చేసిన కోట్ల వర్గీయులు మార్చి 2న కోడుమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెదేపా కండువా కప్పుకోనున్నారు. కోట్ల చేరికతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారనున్నాయి. కర్నూలు ఎంపీ టికెట్ హామీతోనే ఆయన తెదేపాలోకి వస్తున్నారన్న ప్రచారముంది. కోట్లకు టికెట్ ఖరారైతే ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆదోని లేదా కర్నూలు శాసనసభ స్థానాలకు బుట్టా పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కర్నూలు కోసం ఇప్పటికే టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదోని టికెట్ తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంతో మాట్లాడిన తర్వాతే స్పష్టత వస్తుందని బుట్టా రేణుక చెబుతున్నారు. తప్పకుండా మనతో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. మేము కష్టపడతాం. తప్పకుండా కర్నూలు అన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాం. రేపు రాబోయే ఎలక్షన్ అంతా తప్పకుండా తెలుగుదేశం అధికారికి వస్తుంది. అప్పుడు కంప్లీట్ చేసి సంవత్సరంలో కూడా కంప్లీట్ చేస్తాం. మాట నిలబడతాం. నాకు ఎటువంటి క్లారిటీ రాలేదండి. ఇంకా ఎటువంటి నిర్ణయం, ఎటువంటి ప్రశ్న అనేది నాకు చెప్పలేదు. ఏదో నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తానా, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానా, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాను అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాను. డోన్ లేదా ఆలూరు స్థానం కోసం కోట్ల సుజాతమ్మ పట్టుబట్టగా ఇప్పటికే డోన్ను కేఈ కుటుంబానికి కేటాయించినందున ఆలూరు టికెట్ సుజాతమ్మకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆలూరు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న వీరభద్రగౌడ్ 5 ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. తమ నాయకుడికే సీటు కేటాయించాలని గౌడ్ అనుచరులు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ సుజాతమ్మకు సీటు కేటాయిస్తే గౌడ్ వర్గీయులను ఏ విధంగా బుజ్జగిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆలూరులో పనిచేసినటువంటి మా నాయకుడు వీరభద్రగౌడ్ గారికి న్యాయం చేయాలని కోరుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదని సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ల నుంచి తెలుగుదేశం జెండా ఎగరలేదు కాబట్టి ఈసారి వీరభద్రగౌడ్ గారికి టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం జెండా. కోట్ల కుటుంబంతో పాటు గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. పాణ్యం టికెట్ కాటసానికి ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గౌరు దంపతులు పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా కార్యకర్తలు ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహించి చర్చించుకుంటున్నారు. వీరు మార్చి 6న సైకిల్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గౌరు కుటుంబం పసుపు కండువా కప్పుకుంటే ఇప్పటికే పాణ్యం నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి పరిస్థితి ఏంటన్న దానిపైన చర్చ జరుగుతోంది. వాళ్ళు నాకు తెలిసినంత వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని పోయి అడుగుతాము. మాకు సీట్ ఇస్తే ఓకే, సీట్ ఇవ్వకపోతే ఆలోచిస్తామని చెప్పారు. ఆయన ఇస్తాడో ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించినది. నేనైతే లాస్ట్ 5 years నుంచి ఉన్నాను. ఈరోజు పార్టీ నాకు అన్యాయం చేస్తుందని నేను అనుకోవడం లేదు. టికెట్ల కేటాయింపులపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అధినేత తమకు తప్పక న్యాయం చేస్తారని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.